మద్యం ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న కొంతమంది ప్రజాప్రతినిధుల చర్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో కూటమి ఎమ్మెల్యేలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మద్యం వ్యాపారంలో వేలు పెట్టొద్దని కొంతమంది ఎమ్మెల్యేలకు పరోక్షంగా హెచ్చరికలు వెళ్లాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయి. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీని మార్చిన ప్రభుత్వం తానే మద్యం వ్యాపారం నుంచి వైద్యులకి ప్రైవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతిలో షాపులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 3,396 షాపులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఆన్లైన్ లో కల్పించింది. ఆ తర్వాత లాటరీ పద్ధతిన షాపులు కేటాయించాలని నిర్ణయించింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసేవారు 2 లక్షల రూపాయలు డీడీ తీయాల్సి ఉంది. 2017లో మద్యం షాపులకు మొత్తం 75,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలని నిర్ణయించి నేరుగా లిక్కర్ షాపులను ఓపెన్ చేయించింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు ఇవ్వాలని నిర్ణయించి లైసెన్స్ ఫీజులను కూడా ఖరారు చేసింది. మొత్తం 1 లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ గడిచిన 5 రోజులుగా రాష్ట్రంలో 3,396 షాపులకు కేవలం 8,300 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. సోమవారం మరో 10,000 వరకు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మద్యం షాపులకు ఆన్లైన్ లో దరఖాస్తులు వేసిన వారి వివరాలు తెలుసుకుని వారిని పిలిపించి వార్నింగ్లు ఇవ్వటం ప్రారంభించారు. ఒకవేళ లాటరీలో షాప్ ఇచ్చినా ఎలా వ్యాపారం చేస్తావో చూస్తామని హెచ్చరించారు. మరికొన్ని ప్రాంతాల్లో షాపులు వస్తే తెలుగుదేశం పార్టీ వారికి వాటా కూడా ఇవ్వాలని, తమకు కూడా కప్పం చెల్లించాలని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడి అనేక మంది దరఖాస్తులు చేసేందుకు ముందుకు రావటం లేదు. పైగా ఎవరైనా దరఖాస్తు చేశారంటే వారిపై ఎమ్మెల్యేల అనుచరగణం వెంటాడి వేధిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకి సమాచారం చేరవేశారు. మద్యం టెండర్ దాఖలు చేయకుండా మద్యం సిండికేట్ దారుల హుకుం విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి టెండర్ దారులకు ధైర్యం చెప్పారు ఎక్సైజ్ అధికారులు. మద్యం టెండర్ దారులను అడ్డుకుంటున్నారన్న వార్తలు రావడంతో గన్నవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీనివాసరావు. మండలాన్ని ఒక యూనిట్ గా, మున్సిపాలిటీని ఒక యూనిట్ గా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్ గా, నగర పంచాయతీని ఒక యూనిట్ గా తీసుకొని షాప్స్ ని నోటిఫై చేయడం జరిగింది. ఆ మండలాల్లో, ఆ మున్సిపాలిటీస్ లో నోటిఫై అయిన షాపులకి మనం ఎటువంటి ఇవి బౌండరీస్ చేయలేదు. సో ఆ మండల పరిధిలో ఎక్కడైనా కూడా అప్లికెంట్ షాపు ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం మద్యం షాపులకు 1 లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని, 2,000 కోట్ల వరకు దరఖాస్తు ఫీజు వస్తుందని భావించారు. కానీ ప్రస్తుతం 1,000 కోట్లకు మించి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దరఖాస్తులన్నీ 50,000కు మించి రావని భావిస్తున్నారు. గతంలో మద్యం షాపులకు దరఖాస్తు చేసేవారు 2 లక్షల రూపాయల డీడీని రాష్ట్రంలో మాత్రమే తీయాలని నిబంధన విధించారు. అసలు దరఖాస్తులే రాకపోవడంతో తెలంగాణలో డీడీ తీసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదేవిధంగా గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో షాపులు ఉండాలని పేర్కొనగా నడక మార్గంలో కొలత ఉంటుందని గతంలో నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎయిర్ డిస్టెన్స్ అని పేర్కొనడంతో మద్యం వ్యాపారులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలను తొలగించాలని కూడా మద్యం వ్యాపారులు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో దరఖాస్తులు చేసేందుకు 48 గంటలు మాత్రమే గడువు ఉన్న తరుణంలో మంగళ, బుధవారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు గంపెడంత ఆశలు ఉన్నారు. ఈ దరఖాస్తులు 50,000 వరకు రావచ్చని భావిస్తున్నారు.